Hi friends, welcome back to my channel. Comparing and ordering of numbers. ముందుగా కంపేరింగ్ ఆఫ్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. నంబర్స్ని కంపేర్ చేసేటప్పుడు మనం ఏమి గమనించాలి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇఫ్ ది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది నంబర్స్ ఆర్ డిఫరెంట్, the number having more digits is greater and the other is smaller. నంబర్స్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఏ నంబర్లో అయితే ఉంటాయో ఆ నంబర్ అనేటువంటిది గ్రేటర్ నంబర్ గాను, మిగిలినవి స్మాలర్ నంబర్ గాను మనం చెప్పవచ్చును. ఎగ్జాంపుల్ 145 అండ్ 25. కంపారిజన్ అనేది రెండు నంబర్స్ కానీ రెండు కన్నా ఎక్కువ నంబర్స్కి కానీ మనం కంపారిజన్ అనేది చేయవచ్చును. ఇక్కడ 145 అండ్ 25 ఈ టూ నంబర్స్ని మనం గమనించినట్లయితే 145లో 3 డిజిట్స్ ఉన్నాయి. 1 4 5 3 డిజిట్స్ ఉన్నాయి. అలాగే 25ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో 2 డిజిట్స్ ఉన్నాయి. 2 అండ్ 5 ఇవి రెండు. ఇక్కడ ఎక్కువ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఏ నంబర్లో ఉన్నాయి? 145లో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ నంబర్ అనేటువంటిది మనం లార్జర్ నంబర్ లేదా గ్రేటర్ నంబర్గా చెప్పవచ్చును. ఇంకొక ఎగ్జాంపుల్ 999 అండ్ 2500. ఇందులో కూడా 999ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3 డిజిట్స్ ఉన్నాయి. అలాగే 2500ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో 4 డిజిట్స్ ఉన్నాయి. 2500లో 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2500 అనేటువంటిది లార్జర్ నంబర్ గాను, 999 అనేటువంటిది స్మాలర్ నంబర్ గాను చెప్పవచ్చును. సెకండ్ పాయింట్, ఇఫ్ ది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ దెన్ ది డిజిట్ అట్ ది హైయెస్ట్ ప్లేస్ ఆర్ పీరియడ్ ఈజ్ కంపేర్డ్. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే హైయెస్ట్ ప్లేస్ని కానీ లేదా పీరియడ్ని కానీ కంపేర్ చేయాలి. ఎగ్జాంపుల్ 245 అండ్ 125. ఈ టూ నంబర్స్ని గమనించినట్లయితే 245లో 3 డిజిట్స్ మరియు 125లో కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ కాబట్టి హైయెస్ట్ ప్లేస్ మనం గమనించాలి. 245లో హైయెస్ట్ ప్లేస్ 100 అండ్ 125లో కూడా హైయెస్ట్ ప్లేస్ 100. 100స్ ప్లేస్లో ఇక్కడ వచ్చేసేసి 2, ఇందులో వచ్చేసేసి 1 ఉంది కాబట్టి సో రెండింటిలో లార్జ్ నంబర్ 2 కాబట్టి 245 అనేటువంటిది లార్జ్ నంబర్ గాను, 125 స్మాలర్ నంబర్ గాను చెప్పవచ్చును. అలాగే 2500 అండ్ 9999. ఈ టూ నంబర్స్ని గమనించినా కూడా 2500లో 4 డిజిట్స్ మరియు 9999లో కూడా 4 డిజిట్స్ ఉన్నాయి. ఈ టూ నంబర్స్లో థౌజండ్స్ పీరియడ్ని మనం గమనించినట్లయితే 9999లో థౌజండ్స్ పీరియడ్లో 9 ఉంది కాబట్టి సో 9999 అనేటువంటిది లార్జర్ నంబర్గా మనము చెప్పవచ్చును. అలాగే 2500లో థౌజండ్స్ పీరియడ్లో 2 ఉంది కాబట్టి సో 2500 అనేటువంటిది స్మాలర్ నంబర్గా చెప్పవచ్చును. థర్డ్ పాయింట్, ఇఫ్ ది హైయెస్ట్ ప్లేస్ ఆర్ పీరియడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ దెన్ కంపేర్ నెక్స్ట్ ప్లేస్ ఆర్ పీరియడ్. ఇఫ్ అగైన్ సేమ్ దెన్ రిపీట్ ది ప్రాసెస్. హైయెస్ట్ ప్లేస్ కానీ లేదా పీరియడ్ కానీ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ తర్వాత ఉన్నటువంటి
ప్లేస్ లేదా పీరియడ్ని మనం కంపేర్ చేయాలి. అప్పుడు కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ తర్వాత ఉన్నటువంటి ప్లేస్ వాల్యూని కానీ లేదా పీరియడ్ని కానీ మనం కంపేర్ చేయాలి. ఎగ్జాంపుల్ 126 అండ్ 125. ఈ 2 నంబర్స్ని మనం గమనించినట్లయితే హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ అలాగే టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ ఈక్వల్ కాబట్టి యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని కంపేర్ చేయాలి. 126లో యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో 126 అనేటువంటిది లార్జర్ నంబర్ గాను 125 అనేటువంటిది స్మాలర్ నంబర్ గాను చెప్పవచ్చును. అలాగే 99,500 అండ్ 99,999. ఈ 2 నంబర్స్ని మనం గమనించినట్లయితే హయ్యెస్ట్ పీరియడ్లో ఉన్నటువంటి డిజిట్స్ ఈక్వల్ కాబట్టి ఆ తర్వాత పీరియడ్లో ఉన్నటువంటి డిజిట్స్ని మనం కంపేర్ చేయాలి. 500, 999. ఈ 2 నంబర్స్లో 999 అనేటువంటిది లార్జర్ నంబర్ కాబట్టి 99,999 అనేటువంటిది లార్జర్ నంబర్ గాను 99,500 అనేటువంటిది స్మాలర్ నంబర్ గాను చెప్పవచ్చును. అదేవిధంగా 150 అండ్ 150. ఈ 2 నంబర్స్ని మనం గమనించినట్లయితే ఇందులో హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ అలాగే టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నీ కూడా ఈక్వల్ కాబట్టి సో ఈ 2 నంబర్స్ ఈక్వల్ అనేసి మనం చెప్పవచ్చును. When we compare 2 numbers, there are 3 possibilities. First one, the first number is greater than the second number. The second number is greater than the first number. The 2 numbers are equal. 2 numbers-ని మనం కంపేర్ చేసేటప్పుడు మనము 3 పాసిబిలిటీస్ అనేటువంటివి గమనించవచ్చు. అందులో ఫస్ట్ వన్, ది ఫస్ట్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది సెకండ్ నంబర్. ఫస్ట్ నంబర్ అనేటువంటిది సెకండ్ నంబర్ కన్నా గ్రేటర్గా ఉంటుంది. సెకండ్ వన్, ది సెకండ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది ఫస్ట్ నంబర్. సెకండ్ నంబర్ అనేటువంటిది ఫస్ట్ నంబర్ కన్నా గ్రేటర్ నంబర్గా ఉంటుంది అనేటువంటిది సెకండ్ పాయింట్. థర్డ్ వన్ మనం గమనించినట్లయితే ది 2 నంబర్స్ ఆర్ ఈక్వల్. సో థర్డ్ పాసిబిలిటీ వచ్చేసేసి ఆ 2 నంబర్స్ అనేటువంటివి ఈక్వల్గా ఉంటాయి అనేటువంటిది ఈ 3 పాసిబిలిటీస్ మనం ముందుగా ఎగ్జాంపుల్లో గమనించాము. ఈ ఎగ్జాంపుల్స్ని ఆధారంగా మనం ఈ 3 పాయింట్స్ని రాయొచ్చు. ఆర్డరింగ్ ఆఫ్ నంబర్స్. ఆర్డరింగ్ ఆఫ్ నంబర్స్లో ముందుగా మనం అసెండింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. అసెండింగ్ ఆర్డర్నే మనము ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేసి కూడా చెప్తాము. ది నంబర్ విచ్ వీ కెన్ అరేంజ్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఈజ్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్. నంబర్స్ని మనము స్మాలెస్ట్ నంబర్ నుంచి లార్జెస్ట్ నంబర్ వరకు అరేంజ్ చేయడాన్ని మనము అసెండింగ్ ఆర్డర్ అనేసి చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ 11, 12, 23, 34, 35, 46, 47, 58, 69. ఈ ఎగ్జాంపుల్ని మనం గమనించినట్లయితే ఇందులో నంబర్స్ అనేటువంటివి ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే మనం అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటూనే ఏం లేదు, స్మాలెస్ట్ నంబర్ నుంచి లార్జెస్ట్ నంబర్ వరకు మనం అరేంజ్ చేయడాన్నే అసెండింగ్ ఆర్డర్ అంటాం. తర్వాత డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్నే డిక్రీజింగ్ ఆర్డర్ అనేసి కూడా మనం చెప్తాము. ది నంబర్ విచ్ వీ కెన్ అరేంజ్ ఫ్రమ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఈజ్ కాల్డ్ డిసెండింగ్ ఆర్డర్. నంబర్స్ని లార్జెస్ట్ నంబర్ నుంచి స్మాలెస్ట్ నంబర్ వరకు ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటాము. ఎగ్జాంపుల్ 69, 58, 47, 46,
35, 34, 23, 12, 11. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి నంబర్స్ని గమనించినట్లయితే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. డిక్రీజింగ్ ఆర్డర్ అంటూనే సో మనకు తెలుసు లార్జ్ నంబర్ నుంచి స్మాలెస్ట్ నంబర్ వరకు మనం రాయడాన్ని ఏమంటాము అంటే డిక్రీజింగ్ ఆర్డర్ అంటాం. సో అంటే వాల్యూస్ అనేటువంటివి సో తగ్గుతూ వచ్చాయి కాబట్టి సో మనం ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్గా చెప్పొచ్చు. అసెండింగ్ ఆర్డర్కి డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది ఏమవుతుంది అంటే ఆపోజిట్ అవుతుంది. అంటే అసెండింగ్ ఆర్డర్లో మనము స్మాలెస్ట్ నంబర్ నుంచి లార్జెస్ట్ నంబర్ వరకు రాస్తాము. అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్కి ఆపోజిట్లో రాస్తాం. అంటే లార్జెస్ట్ నంబర్ నుంచి స్మాలెస్ట్ నంబర్ వరకు అంటే రివర్స్లో రాసినట్లయితే మనకు డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది వస్తుంది. ఎగ్జాంపుల్ 1, కంపేర్ అండ్ రైట్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్. ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ని ఫస్ట్ కంపేర్ చేయాలి, ఆ తర్వాత అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్లో రాయాలి. ముందుగా మనం ఏ విధంగా కంపేర్ చేయాలి అనేటువంటిది ఒకసారి చూద్దాం. కంపారిజన్ చేసే ముందుగా ఫస్ట్ మనం గమనించాల్సినటువంటిది నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేటువంటివి గమనించాలి. ఒక నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేటువంటిది మనం గమనించినట్లయితే డిజిట్స్ అనేటువంటివి తక్కువగా ఉన్నట్లయితే అది స్మాలెస్ట్ నంబర్ అవుతుంది. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అది లార్జెస్ట్ నంబర్ అవుతుంది. ఇన్ కేస్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనము హయ్యెస్ట్ ప్లేస్ని కానీ లేదా హయ్యెస్ట్ పీరియడ్ని కానీ కంపేర్ చేయాలి. హయ్యెస్ట్ పీరియడ్ని కంపేర్ చేసినా కూడా హయ్యెస్ట్ పీరియడ్ లేదా హయ్యెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు దాని తరువాత ఉన్నటువంటి ప్లేస్ వాల్యూస్ని లేదా పీరియడ్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనం కంపేర్ చేయాలి. సో ఆ విధంగా మనం చేసినట్లయితే నంబర్స్ని ఈజీగా కంపేర్ చేయొచ్చు. ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్లో ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ని కంపేర్ చేసి అందులో అసెండింగ్ ఆర్డర్ ఏ విధంగా రాస్తామనేటువంటిది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబర్స్లో మనకు స్మాలెస్ట్ నంబర్ ఏంటి అనేటువంటిది మనం గమనించాలి. స్మాలెస్ట్ నంబర్ గమనించాలంటే తక్కువ డిజిట్స్ దేంట్లో ఉన్నాయి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయాలి. తక్కువ డిజిట్స్ ఉన్నటువంటిది 8496. సో ఇందులో ఓన్లీ 4 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ఇది మనకు స్మాలెస్ట్ నంబర్ అవుతుంది. అలాగే దీని తర్వాత వచ్చేటువంటి నంబర్ మనము ఇక్కడ గమనించినట్లయితే సో ఈ ఫస్ట్ నంబర్లో 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 5 డిజిట్స్, అలాగే ఇందులో వచ్చేసేసి 6 డిజిట్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ వచ్చేసేసి 5 డిజిట్స్ ఉన్నాయి. మనం 4 డిజిట్స్ తర్వాత వచ్చేటువంటి నంబర్ ఏంటి? 5 డిజిట్ నంబర్. కాబట్టి 5 డిజిట్స్ సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబర్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇందులో ఈ 5 డిజిట్ నంబర్స్లో తర్వాత వచ్చేటువంటి నంబర్ సో స్మాలెస్ట్ నెంబర్ కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ చూడండి 5 డిజిట్స్ ఈక్వల్ కాబట్టి ఏం చేయాలి? హైయెస్ట్ ప్లేస్ ఆర్ హైయెస్ట్ పీరియడ్ని మనం కంపేర్ చేయాలి. హైయెస్ట్ పీరియడ్లో ఇక్కడ 29 ఉంది, ఇక్కడ 29 ఉంది. సో ఇందులో వచ్చేసేసి 38, ఇక్కడ 36. సో ఇందులో హైయెస్ట్ పీరియడ్లో మనం వచ్చినట్లయితే హైయెస్ట్ పీరియడ్లో ఇక్కడ కూడా ఈక్వల్గా ఉన్నాయి, 29 ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత ఉన్నటువంటి పీరియడ్ని మనం కంపేర్ చేయాలి. ఆ తర్వాత ఉండేటువంటి పీరియడ్లో సో ఏ నంబర్ స్మాల్ నంబర్ ఉంది? 845. కాబట్టి 29,845 అనేటువంటిది ఫస్ట్ నంబర్ అవుతుంది, స్మాలెస్ట్ నంబర్ అవుతుంది. ఓకే, సో అది నోట్ చేసాం. ఆ తర్వాత మనకు తెలుసు సో దీని తర్వాత వచ్చేటువంటి నంబర్
923. సో కాబట్టి 29,923 అనేటువంటిది తర్వాత రాసాము. అలాగే ఇప్పుడు 5 డిజిట్స్లో మనకి ఇంకా 2 నంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ కూడా ఇంకొక నంబర్ ఉందన్నమాట. ఈ రెండింటిని మనం గమనించినట్లయితే నంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ కాబట్టి ఏం చేయాలి, హైయెస్ట్ ప్లేస్ ఆర్ హైయెస్ట్ పీరియడ్ని మనం అబ్జర్వ్ చేయాలి. హైయెస్ట్ ప్లేస్ కన్నా పీరియడ్ అనేటువంటిది చాలా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి హైయెస్ట్ పీరియడ్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇక్కడ 38 ఉంది, ఇక్కడ వచ్చేసి 36 ఉంది. సో 36 వచ్చేటువంటి నంబర్ అనేటువంటిది స్మాల్ నంబర్ కాబట్టి సో ఆ నంబర్ నోట్ చేసాం. ఆ తర్వాత 38 అనేటువంటిది లార్జ్ నెంబర్ కదా, సో 36 కన్నా 38 లార్జ్ నెంబర్ కదా, కాబట్టి 38,962 రాసాం. ఇంకా మిగిలినది ఒకే ఒక నంబర్ 1,26,845. సో కాబట్టి ఈ నంబర్ని మనం ఇక్కడ నోట్ చేస్తున్నాం, 1,26,845. సో అసెండింగ్ ఆర్డర్. సో చూడండి చాలా ఈజీగా మనం అసెండింగ్ ఆర్డర్లో రాసాం. బట్ ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ రాయాలంటే చాలా ఈజీ, సింపుల్. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాము. డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది అసెండింగ్ ఆర్డర్కి ఆపోజిట్. ఇట్ ఈస్ ఎ రివర్స్ ఆర్డర్ టు ది అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్కి రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అంటే సో ఫస్ట్ మనం ఏం చేయాలి, డిసెండింగ్ ఆర్డర్లో లాస్ట్ నంబర్ ఉన్నటువంటిది, అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి లాస్ట్ నంబర్, దట్ ఈస్ ద లార్జెస్ట్ వన్, రైట్? కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ నంబర్ని రాయాలి, ఆ తర్వాత సెకండ్ నంబర్. సో ఇది నెక్స్ట్ నోట్ చేసాం. ఆ తర్వాత సో ఈ నంబర్ రాయాలి. ఓకే, సో 36,897 రాసాం. ఆ తర్వాత వచ్చేసేసి 29,923. నెక్స్ట్ దాని తర్వాత ఉండేటువంటిది ఏంటి, 29,845. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటువంటి నంబర్ 8,496. దట్ ఈస్ ద స్మాలెస్ట్ వన్, రైట్? సో ఈ విధంగా మనం నంబర్స్ని కంపేర్ చేయొచ్చు, అలాగే అసెండింగ్ ఆర్డర్లోను డిసెండింగ్ ఆర్డర్లోను అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1. ఐడెంటిఫై ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ అమాంగ్ ది ఫాలోయింగ్ నంబర్స్. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్లో గ్రేటెస్ట్ నంబర్ అండ్ స్మాలెస్ట్ నంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇదివరకే మనం డిస్కస్ చేసాం కదా, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే సో ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది ఏంటి, నంబర్ ఆఫ్ డిజిట్స్ని మనం అబ్జర్వ్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ అయితే హైయెస్ట్ ప్లేస్ ఆర్ హైయెస్ట్ పీరియడ్ని మనం కంపేర్ చేయాలి, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, హైయెస్ట్ పీరియడ్లో ఉన్నటువంటి వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉంటే అప్పుడు దాని తర్వాత ఉన్నటువంటి పీరియడ్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇందులో మనం ఫస్ట్ నెంబర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి, అలాగే సెకండ్ నెంబర్లో కూడా 5 డిజిట్స్ ఉన్నాయి, థర్డ్ నెంబర్లోనూ 5 డిజిట్స్ ఉన్నాయి, ఫోర్త్ నెంబర్లో కూడా 5 డిజిట్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేటువంటివి సేమ్ కాబట్టి సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటిది హైయెస్ట్ పీరియడ్లో ఉన్నటువంటి నంబర్ని మనం అబ్జర్వ్ చేయాలి. హైయెస్ట్ పీరియడ్ అంటే సో ఇక్కడ ఏ పీరియడ్ ఉంది, సో ఫస్ట్ పీరియడ్ వచ్చేసేంటి యూనిట్స్ పీరియడ్, దెన్ సెకండ్ వన్ వచ్చేసేంటి థౌజండ్స్ పీరియడ్. ఓకే, సో యూనిట్స్ పీరియడ్ అండ్ థౌజండ్స్ పీరియడ్. సేమ్ ఇక్కడ కూడా యూనిట్స్ పీరియడ్ థౌజండ్స్ పీరియడ్, ఇక్కడ కూడా యూనిట్స్ పీరియడ్ అండ్ థౌజండ్స్ పీరియడ్. సో యూనిట్స్ దెన్ థౌజండ్స్. సో ఇక్కడ హైయెస్ట్ పీరియడ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే హైయెస్ట్ పీరియడ్లో స్మాలెస్ట్ నెంబర్ ఏముంది 15. కాబట్టి సో 15,476 అనేటువంటిది ఏమవుతుంది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. అలాగే లార్జెస్ట్ నెంబర్ అనేటువంటిది సో ఈ నెంబర్ అయిపోయింది కాబట్టి సో ఈ నెంబర్తో మనకు అవసరం లేదు ఇంకా. సో మనకు కావాల్సిన నెంబర్ ఏంటి, ఇంకా లార్జెస్ట్ నెంబర్ లేదా గ్రేటెస్ట్ నెంబర్ కావాలి. సో గ్రేటెస్ట్ నెంబర్ ఇక్కడ ఏముంది 67, 76, 75. సో
ఈ 3 నంబర్స్లో ఏ నంబర్ గ్రేటెస్ట్ నంబర్? 76 బిగ్ నంబర్ కాబట్టి సో 76,547 అనేటువంటిది సో లార్జ్ నంబర్ అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం సో ఏం రాయొచ్చు? గ్రేటెస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 76,547. ఓకే, సేమ్ అలాగే సెకండ్ వన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఐ మీన్ స్మాలెస్ట్ నంబర్ని మనం అబ్జర్వ్ చేస్తే, స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి ఏంటి? 15,476 అనేటువంటిది సో స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ సో రెండు రాసాం. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లమ్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ 5 డిజిట్స్ 5 డిజిట్స్ 5 డిజిట్స్, ఇక్కడ వచ్చేసేసి 6 డిజిట్స్ ఉన్నాయి. సో ఇందులో 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇదేమవుతుంది? లార్జెస్ట్ నంబర్ అవుతుంది. ఓకే, సో రిమైనింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ స్మాలెస్ట్ నంబర్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ కాబట్టి సో ఏం చేయాలి? హైయెస్ట్ పీరియడ్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో 64, 66, 78. సో ఏది రెండు వీటిలో స్మాల్ నెంబర్ అవుతుంది? 64 అనేటువంటిది స్మాల్ నెంబర్ అవుతుంది కాబట్టి సో 64,567 అనేటువంటిది స్మాలెస్ట్ నెంబర్గా మనం రాయొచ్చు. గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 2,74,347 అండ్ ది స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 64,567. అలాగే ఇంకొక ప్రాబ్లమ్ని మనం చూద్దాం. క్రియేట్ యువర్ ఓన్ ప్రాబ్లమ్ అండ్ రైట్ ది స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నంబర్. సో ఇక్కడ మనం ఓన్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి అంటే మనమే రాయాలి, ఆన్సర్ కూడా మనమే రాయాలి. సో చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ చూడండి, 5 డిజిట్స్ 5 డిజిట్స్ 5 డిజిట్స్ 5 డిజిట్స్. సో అంటే ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసాం. సెకండ్ పాయింట్ ఏంటి? హయ్యెస్ట్ పీరియడ్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. హయ్యెస్ట్ పీరియడ్స్ని అబ్జర్వ్ చేస్తే స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. సో ఇక్కడ హయ్యెస్ట్ పీరియడ్లో 87, 65, 97 అండ్ 69. సో వీటిలో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 97 అనేటువంటిది లార్జెస్ట్ నెంబర్. అలాగే 65 అనేటువంటిది స్మాలెస్ట్ నెంబర్. కాబట్టి లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 97,475 అనేటువంటిది లార్జెస్ట్ నెంబర్ గాను, అలాగే స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసేసి 65,584 అనేటువంటిది స్మాలెస్ట్ నెంబర్ గాను మనం రాయొచ్చు. సో దేర్ ఫోర్ గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 97,475 అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 65,584. మనం ఈ విధంగా సో చాలా ఈజీగా నంబర్స్ని కంపేర్ చేసి అందులో ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ ఈజీగా రాయొచ్చు. అలాగే రైట్ ది గివెన్ నంబర్స్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ని మనం ఏం చేయాలి? అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో మనం రాయాలి. సో మనకు తెలుసు అసెండింగ్ ఆర్డర్ ఒకటి రాసామనుకోండి, డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది చాలా ఈజీగా రాయొచ్చు. లేదా డిసెండింగ్ ఆర్డర్ మనకు తెలుసు అనుకోండి, అసెండింగ్ ఆర్డర్ ఈజీగా రాయొచ్చు. ఎందుకు అంటే ఒకటి రాసినట్లయితే ఇంకొకటి ఏమవుతుంది? రివర్స్ ఆర్డరే అక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం. అసెండింగ్ ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో అసెండింగ్ ఆర్డర్ అంటూనే మనకు తెలుసు ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేసి కూడా చెప్తాము అనేసి. ఓకే, సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ టు లార్జెస్ట్ నెంబర్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇందులో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? సో ఈజీగా చూడండి, మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ కాబట్టి హైయెస్ట్ ప్లేస్లో స్మాలెస్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద స్మాలెస్ట్ వన్. సో కాబట్టి 24,625 అనేటువంటిది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఆ తర్వాత బిగ్ నెంబర్ అంటే 24,625 తర్వాత ఉన్నటువంటి బిగ్ నెంబర్ ఏమవుతుంది? సో రిమైనింగ్ ఏమున్నాయి ఇంకా? సో 3 నంబర్స్ ఉన్నాయి. సో ఏవి? 75,000, 77, దెన్ 85. సో 3 నంబర్స్ ఉన్నాయి. ఇందులో దాని తర్వాత వచ్చేటువంటి లార్జ్ నెంబర్ ఏంటి? 75,000 కాబట్టి సో 75,645 అనేటువంటిది తర్వాత రాసాం.
ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏ రాసాము 24,625. దెన్ సెకండ్ నెంబర్ ఏంటి 75,645 అనేటువంటిది సెకండ్ నెంబర్. సో 77 85 సో 77 మనం అబ్జర్వ్ చేస్తే 77 అనేటువంటిది సో థర్డ్ నెంబర్, దట్ ఈస్ 77,845 అనేటువంటిది థర్డ్ నెంబర్గా రాయొచ్చు. ఆ తర్వాత రిమైనింగ్ మనకు ఉన్నటువంటిది ఒకే ఒక నంబర్ ఏంటి 85,690 అనేటువంటిది లాస్ట్ నెంబర్ కాబట్టి సో దాన్ని మనం ఫోర్త్ ప్లేస్లో రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ కంప్లీట్ అయింది కాబట్టి సో డిసెండింగ్ ఆర్డర్ రాద్దామా. సో డిసెండింగ్ ఆర్డర్ ఎలా అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో డిసెండింగ్ ఆర్డర్ని మనం డిక్రీజింగ్ ఆర్డర్ అనేసి కూడా చెప్తాము. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏంటి 85,690. సో అసెండింగ్ ఆర్డర్ తెలుసు కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది చాలా ఈజీ. సో రివర్స్ రాసుకుంటూ వస్తాం. 85,690 ఫస్ట్ రాసాం. ఓకే, అలాగే నెక్స్ట్ నెంబర్ వచ్చేసేసి 77,845. దెన్ ఆ తర్వాత వచ్చేసేసి 75,645 అనేటువంటిది తర్వాత నెంబర్. ఆ తర్వాత లాస్ట్ స్మాలెస్ట్ వన్ వచ్చేసేసి 24,625. తర్వాత ఇంకొక ప్రాబ్లమ్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ డిజిట్స్ని అబ్జర్వ్ చేయాలి. సేమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ నంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి దీనికి నంబర్ 1 అనేటువంటిది నేను నంబరింగ్ ఇస్తున్నాను. అలాగే నెక్స్ట్ 3 నంబర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ తర్వాత వచ్చేటువంటి ఈ 3 నంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది సో 16,176 అనేటువంటిది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి సో నేను నంబర్ 2 ఇచ్చాను. అలాగే 27,895 అండ్ 50,000 సో 2 నంబర్స్ ఉన్నాయి. సో ఇందులో సో దీని తర్వాత వచ్చేటువంటి నంబర్ సో 27,000. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ నంబర్ 3 ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసేసి నంబర్ 4. సో ఇలా మనం నంబరింగ్ ఇచ్చినట్లయితే కన్ఫ్యూజన్ అనేది లేకుండా సో చాలా ఈజీగా మనం అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ రెండు కూడా రాయొచ్చు. సో ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ని అబ్జర్వ్ చేద్దాం. సో అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ వన్ ఏ నెంబర్ రాయాలి 6,790 అనేటువంటిది ఫస్ట్ రాసాము. దెన్ సెకండ్ ఏ నెంబర్ రాయాలి 16,176 అనేటువంటిది సెకండ్ రాసాము. తర్వాత థర్డ్ వచ్చేసేసి 27,895. దెన్ ఫోర్త్ లార్జెస్ట్ నెంబర్ వచ్చేసేసి ఏంటి 50,000. ఓకే, సో ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్ రాసాం. సేమ్ డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది ఏం చేయాలి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి నంబర్స్ని రివర్స్లో రాసినట్లయితే డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఓకే, సో డిసెండింగ్ ఆర్డర్లో మనం ఫస్ట్ 50,000 రాసాము. అలాగే 27,895. ఆ తర్వాత 16,176. తర్వాత వచ్చేసి లాస్ట్గా మనం 6,790 అనేటువంటిది మనం రాయొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసేసి రైట్ ది నంబర్స్ ఇన్ వర్డ్ ఫామ్. నంబర్స్ని మనం వర్డ్ ఫామ్లో రాయాలి. సో నంబర్స్ని వర్డ్స్ ఫామ్లో రాసేటప్పుడు కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటివి పీరియడ్స్ నేమ్స్ అనేటువంటివి గుర్తుంచుకోవాలి. పీరియడ్ నేమ్స్ కనుక గుర్తున్నట్లయితే సో చాలా చాలా ఈజీగా మనం నంబర్ నేమ్స్ని రాయొచ్చు. ఎలా అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ నంబర్ ఇందులో ఇక్కడ ఇది వచ్చేసేసి యూనిట్స్ పీరియడ్, ఇది వచ్చేసేసి థౌజండ్స్ పీరియడ్. సో యూనిట్స్ థౌజండ్స్ ఇవి రెండు మనకు గుర్తున్నట్లయితే సో ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి ఇక్కడ థౌజండ్స్ పీరియడ్లో సో 73 కాబట్టి 73,000. సో యూనిట్స్ పీరియడ్లో ఓన్లీ 62. 062 మీన్స్ 62 కాబట్టి సో మనం నంబర్ నేమ్ ఎలా రాయొచ్చు అంటే 73,062. ఓకే, సో ఆ విధంగా మనం నంబర్ నేమ్ అనేటువంటిది రాయొచ్చు 73,062. తర్వాత సెకండ్ వన్ అబ్జర్వ్ చేద్దాం. ఇందులో కూడా సేమ్ ఫస్ట్ మనం పీరియడ్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ పీరియడ్ యూనిట్స్ పీరియడ్, సెకండ్ వన్ థౌజండ్స్ పీరియడ్, థర్డ్ వన్ వచ్చేసి ల్యాక్స్ పీరియడ్. సో ఇక్కడ ల్యాక్స్ పీరియడ్లో 1 ఉంది కాబట్టి సో 1 lakh. థౌజండ్స్ పీరియడ్లో వచ్చేసేసి 80 ఉంది కాబట్టి 80,000. యూనిట్స్ పీరియడ్లో 565 కాబట్టి సో 1,80,565గా మనం ఈ నంబర్ నేమ్ని రాయొచ్చు. సో ఎలా చూద్దాం చూడండి ఒకసారి. 1,80,565
1565. సో ల్యాక్స్ పీరియడ్లో 1 ఉంది కాబట్టి సో మనం ఏం రాసాం ఇక్కడ 1 lakh అనేటువంటిది రాసాం. అలాగే థౌజండ్స్ పీరియడ్లో 80 ఉంది కాబట్టి సో 80,000 అనేటువంటిది ఇక్కడ రాసాం. సో ఇదే పీరియడ్ ఇది, సో ల్యాక్స్ పీరియడ్. ఇది వచ్చేసి ఏంటి, థౌజండ్స్ పీరియడ్. నెక్స్ట్ యూనిట్స్ పీరియడ్లో ఏముంది, 565 కాబట్టి సో 565 అనేటువంటిది మనం అలాగే రాసాం. సో ఇక్కడ పీరియడ్స్ కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే సో చాలా ఈజీగా నంబర్ నేమ్ అనేటువంటిది రాసేయచ్చు. నంబర్ నేమ్ ఇచ్చారనుకోండి, సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. సో ల్యాక్స్ పీరియడ్లో ఏముంది, 1 ఉంది కాబట్టి సో ల్యాక్స్ పీరియడ్లో 1. థౌజండ్స్ పీరియడ్లో ఏముంది, 80 ఉంది కాబట్టి సో థౌజండ్స్ పీరియడ్లో 80. అలాగే యూనిట్స్ పీరియడ్లో ఏముంది, 565 కాబట్టి యూనిట్స్ పీరియడ్లో 565 అనేటువంటిది మనం రాస్తాం. ఇంకా మనకు తెలిసిందే, సో ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాము, పీరియడ్స్ని సపరేట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం, కామా. అది మర్చిపోకూడదు. ఓకే, సో సెకండ్ నంబర్ సో ఈ విధంగా మనం రాయొచ్చు. దెన్ థర్డ్ వన్ అబ్జర్వ్ చేస్తే థర్డ్ నంబర్లో కూడా సేమ్ యూనిట్స్ పీరియడ్. సో కాబట్టి యూనిట్స్ పీరియడ్ ఉంది ఫస్ట్ వన్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, థౌజండ్స్ పీరియడ్. థర్డ్ వన్ ల్యాక్స్ పీరియడ్. సో సేమ్ ఇప్పుడు నంబర్ చెప్తారా, చాలా ఈజీ కదా. సో ఎలా చెప్పండి, 25,45,505. దట్స్ ఇట్. సో చాలా చాలా సింపుల్. ఓకే, సో ఆన్సర్ చూడండి, 25,45,505. దట్స్ ఇట్. సో చాలా ఈజీ. అలాగే ఫోర్త్ వన్ అబ్జర్వ్ చేద్దాం. ఇది ఓన్ ప్రాబ్లం, సో మనమే ప్రాబ్లం రాయాలి, ఆన్సర్ కూడా మనమే రాయాలి. ఓకే, సో సేమ్ చూడండి, యూనిట్స్ పీరియడ్లో 253 ఉంది కాబట్టి సో 253. అలాగే థౌజండ్స్ పీరియడ్లో 29, ల్యాక్స్ పీరియడ్లో 90. సో ఇప్పుడు 90,29,253. దట్స్ ఇట్. సో చూద్దాం, 90,29,253. సో చాలా ఈజీ. ఓకే, సో ఈ విధంగా మనం నంబర్స్ని వర్డ్ ఫామ్లో రాయొచ్చు. తర్వాత రైట్ ది నంబర్స్ ఇన్ ఫిగర్స్. ఇక్కడ నంబర్ నేమ్స్ అనేటువంటివి ఇచ్చాడు. నంబర్ నేమ్స్ని ఉపయోగించి మనం నంబర్స్ అనేటువంటిది రాయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనం గమనించిన విధంగా పీరియడ్స్ని ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఏ పీరియడ్ ఉంది, థౌజండ్స్ పీరియడ్ కాబట్టి సో 1000 పీరియడ్లో 60 ఉంది కాబట్టి సో 1000 పీరియడ్లో మనం ఏం రాయొచ్చు, 60. అండ్ ఇక్కడ వచ్చేసి యూనిట్స్ పీరియడ్లో ఏముంది, 66. సో 66ని మనం ఎలా రాయొచ్చు, 066గా రాయొచ్చు. సేమ్ చూడండి, సో చాలా ఈజీగా నంబర్ రాయొచ్చు ఇక్కడ. సో 1000 పీరియడ్లో ఏముంది, 60 అండ్ యూనిట్స్ పీరియడ్లో వచ్చేసి 66. 66ని మనం 066గా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నంబర్ని మనం ఏ విధంగా రాస్తామనేది ఒకసారి చూద్దాం. సో నంబర్ చూడండి, సో 60,066 అనేటువంటిది నంబర్ చాలా ఈజీగా రాసాం. ఇక్కడ థౌజండ్స్ పీరియడ్లో 60 ఉంది కాబట్టి సో 60 రాసాము. అలాగే యూనిట్స్ పీరియడ్లో 66 కాబట్టి సో దాన్ని ఎలా రాసాము, 066గా రాసాము. ఓకే, సో తర్వాత సెకండ్ వన్ అబ్జర్వ్ చేద్దాం. అలాగే సెకండ్ వన్లో కూడా 78,000. సో అంటే 1000 పీరియడ్లో ఏముంది ఇక్కడ, 78. సో కాబట్టి సో 1000 పీరియడ్లో ఏం రాయాలి, 78. తర్వాత 414 యూనిట్స్ పీరియడ్లో వచ్చేసేసి 414. సో అంటే ఏం రాయొచ్చు ఈ నంబర్ని, 78,414గా సో నంబర్ రాయొచ్చునా. సో చూద్దామా, 78,414. సో 1000 పీరియడ్లో 78, అలాగే యూనిట్స్ పీరియడ్లో వచ్చేసేసి 414. ఆ తర్వాత 9,96,090. ఇక్కడ చూడండి, ల్యాక్స్ పీరియడ్లో ఏముంది ఇక్కడ, సో ల్యాక్స్ పీరియడ్లో సో 9 ఉంది కామా. 1000 పీరియడ్లో ఏముంది, 96. సో 1000 పీరియడ్లో 96 కామా. ఇక్కడ యూనిట్స్ పీరియడ్లో ఓన్లీ 90 కెన్ బి రిటన్ యాజ్ 090. 90 అంటే సో 90 రాస్తాం, కానీ యూనిట్స్ పీరియడ్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉండాలి, 3 డిజిట్స్ ఉండాలి కాబట్టి సో 90ని ఎలా రాయొచ్చు, 090గా రాయొచ్చు.
అది మనకు తెలుసు. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఎలా రాయాలనేటువంటిది నేర్చుకొని ఉంటాము. ఓకే, సో సేమ్ చూడండి, నంబర్ని మనం ఎలా రాస్తామనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 9,96,090. సో చూడండి, ల్యాక్స్ పీరియడ్లో ఏం రాసాము, 9 రాసాము. అలాగే 1000 పీరియడ్లో 96, యూనిట్స్ పీరియడ్లో వచ్చేసేసి 90. ఓకే, సో ఈ విధంగా నంబర్ నేమ్ అనేటువంటిది ఉపయోగించి నంబర్ని చాలా ఈజీగా రాయొచ్చు. తర్వాత సో ఇది కూడా ఓన్ ప్రాబ్లం. సో ఇక్కడ ఓన్ ప్రాబ్లం అంటే సో మనకే తెలుసు, మనం ఓన్గా రాయాలి, ఆన్సర్ కూడా మనమే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 2,07,974. సో ఇక్కడ ల్యాక్స్ పీరియడ్లో ఏముంది, ఓన్లీ 2. అలాగే 1000 పీరియడ్లో ఓన్లీ 7. యూనిట్స్ పీరియడ్లో 974, అంటే 974 అనేటువంటిది యూనిట్స్ పీరియడ్లో. సో ఇక్కడ 1000 పీరియడ్లో 7 ఉంది కాబట్టి ఓన్లీ 7000, అంటే 7ని మనం ఎలా రాయాలి, ఇక్కడ 07గా రాయాలి. అది మర్చిపోకూడదు. ఎందుకంటే సో ఫస్ట్ యూనిట్స్ పీరియడ్లో 3 డిజిట్స్ ఉంటాయి. దెన్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ పీరియడ్లోనూ ఎన్ని డిజిట్స్ ఉంటాయి, డిఫాల్ట్గా 2 డిజిట్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి సో మనం ఏం చేయాలి, ఆ 2 డిజిట్స్ రావాలంటే ఇక్కడ ఏం చేయాలి, 7 ప్లేస్లో ఏం చేసాము, 07గా రాసాం. అంటే సో నంబర్ ఎలా రాయొచ్చు, 2,07,974. సో ల్యాక్స్ పీరియడ్లో 2 రాసాము, 1000 పీరియడ్లో వచ్చేసేసి 07 రాసాము. ఓకే, అలాగే యూనిట్స్ పీరియడ్లో వచ్చేసి 974. సో ఈ విధంగా మనం నంబర్ నేమ్ని యూజ్ చేసి నంబర్ రాసాము. అలాగే write 4-digit number as many as possible with 6, 0, 5, 7 digits. సో ఇక్కడ 4 డిజిట్స్ ఇచ్చేసాడు. 4 డిజిట్స్ ఏంటివి అంటే సో 6, 0, 5, 7. ఇక్కడున్న ఈ 4 డిజిట్స్ని ఉపయోగించి మనం 4 డిజిట్ నంబర్స్ని రాయాలి. 4 డిజిట్ నంబర్స్ని రాసే ముందు మనం ఇక్కడున్న డిజిట్స్ ఏవేవి ఉన్నాయి, 6, 0, 5, 7. సో ఇందులో 0 సిరీస్తో, 5 సిరీస్తో, 6 సిరీస్తో, అలాగే 7 సిరీస్తో మనం నంబర్స్ని ఫామ్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్ 0 వచ్చేలాగా, స్టార్టింగ్ 6 వచ్చేలాగా, 5, 7. సో ఈ విధంగా నంబర్స్ స్టార్టింగ్ నంబర్ అది వచ్చేలాగా రాయొచ్చు మనం. కాకపోతే మనం ఇక్కడ ఏం గమనించాలి అంటే సో 07 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 07 తీసుకున్నాం. 07 మీనింగ్ ఏంటి, 7. 0, 3, 4, 6 ఈ నంబర్ తీసుకున్నాం అనుకోండి, దీని మీనింగ్ ఏంటి, 346. దట్స్ ఇట్. అలాగే 06 తీసుకుంటే 6. 0006 తీసుకున్నాం అనుకోండి, 0006 తీసుకున్నప్పుడు సో దీని మీనింగ్ ఏంటి, 6. సో ఇలా మనం నంబర్ ఆఫ్ జీరోస్ అంటే లెఫ్ట్ సైడ్ ఎన్ని జీరోస్ పెట్టా కూడా సో దాని వాల్యూ ఏమవుతుంది అంటే సో సేమ్ రైట్ సైడ్ ఉన్న నంబర్ ఏదైతే ఉంటుందో అదే అవుతుంది. ఓకే, సో ఇక్కడ 6 ఉంది కాబట్టి సో 6 అవుతుంది. సో ఈ విషయం మనం గుర్తుంచుకున్నట్లయితే ఇప్పుడు 0 సిరీస్తో మనం నంబర్స్ రాస్తే ఎన్ని డిజిట్ నంబర్ అవుతుంది, అది 3 డిజిట్ నంబర్ మాత్రమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0, 5, 6, 7. సో దీని మీనింగ్ ఏంటి, 567 ఓన్లీ. సో ఇది ఏ నెంబర్ అవుతుంది, ఓన్లీ 3 డిజిట్ నంబరే అవుతుంది. కాబట్టి మనం 0 సిరీస్లో నంబర్స్ని రాయలేము. సో దాని తర్వాత వచ్చేటువంటి నంబర్స్ని మనం రాయొచ్చు. సో అవి ఎలా రాస్తామనేది ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ ముందుగా మనం గమనించినట్లయితే ఇందులో 0 తర్వాత వచ్చేటువంటి స్మాలెస్ట్ నెంబర్ 5 కాబట్టి సో 5 సిరీస్తో నెంబర్ ఎలా రాస్తామనేది ఒకసారి చూద్దాం. 5 సిరీస్తో ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ 5 రాసాము, అలాగే దాని తర్వాత 0 అనేటువంటిది రాసాము. ఎప్పుడు కూడా 0 అనేటువంటిది ఎక్కడైనా ఉంది అంటే సో డెఫినెట్గా అది సెకండ్ ఆర్డర్లోనే తీసుకోవాలి, అంటే సెకండ్ ప్లేస్లోనే రాయాలి. అది మనం అలా రాస్తేనే సో అది మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. సో చూడండి, ఇక్కడ ఏం చేసాము, 5, 0, 6, 7 ఒక నంబర్ తీసుకున్నాం.
సో 5 సిరీస్తో స్టార్ట్ చేసాం. ఇక్కడ చూడండి 5 సిరీస్తో స్టార్ట్ చేసాం కాబట్టి సో 5 తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, ఇంకా జీరోనే కదా ఇక్కడ ఉండేటువంటిది. సో కాబట్టి జీరో రాయాలి మనం, 4 డిజిట్ నెంబర్ కాబట్టి. సో 5067, దట్ ఈజ్ 67గా రాసాం మనం ఇక్కడ. నెక్స్ట్ తర్వాత నెంబర్ చూడండి, సో 50 అలాగే రాసాము. 67 తర్వాత బిగ్ నెంబర్ ఏంటి రాయొచ్చు, 67ని యూజ్ చేసి 76 రాయొచ్చు. సేమ్ ఇప్పుడు 50 అనేటువంటిది అయిపోయింది. సో ఈ రెండింటిలో ఏది స్మాల్ నెంబర్, 6 కాబట్టి సో 6ని ప్లేస్ చేంజ్ చేసి రాస్తున్నాం. సో 56 సిరీస్లో రాస్తున్నాం. సో అంటే ఏం చేయొచ్చు, ఇక్కడ 07 రాయొచ్చునా, 07. సో ఈ 07ని సో మళ్ళీ రివర్స్ చేసి రాస్తే 70 అవుతుంది, దట్ ఈజ్ 5670. అలాగే సో ఇక్కడ 6 కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో 7 ప్లేస్ చేంజ్ చేసాం. సో అప్పుడు చూడండి 57 సిరీస్లో మనం 60 రెండు ఉన్నాయి. 60నా 06 ఏది రాయొచ్చు, స్టార్టింగ్ నెంబర్ 06, దట్ ఈజ్ 5706గా రాసాం. అలాగే నెక్స్ట్ నెంబర్ 06ని 60గా రాయొచ్చునా. సో ఈ విధంగా 5 సిరీస్లో వచ్చేటువంటి నెంబర్స్ని మనం రాయొచ్చు. ఆ తర్వాత 6 సిరీస్లో ఉండే నెంబర్స్ని చూద్దాం. 6 రాసాం స్టార్టింగ్ నెంబర్. సో 6 సిరీస్ కాబట్టి 6 రాసాము. సో 0 మీకు చెప్పాను కదా, సో మనకి స్మాల్ నెంబర్ 0 ఉన్నప్పుడు సో ఖచ్చితంగా 0 అనేటువంటిది సెకండ్ ప్లేస్కి రావాలి. నెక్స్ట్ సో ఇందులో 602 డిజిట్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి సో రెస్ట్ ఆఫ్ ది డిజిట్స్ ఏమేమి ఉన్నాయి, 5 and 7. సో 5, 7 ఆర్డర్లో రాసాము. ఓకే, సో దాని తర్వాత 5, 7 ఎలా రాయొచ్చు, రివర్స్ చేసి రాస్తే 75 అవుతుంది, 6075. దెన్ నెక్స్ట్ ఇంకొక నెంబర్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, సో 65 సిరీస్ తీసుకున్నాం. 65 సిరీస్లో వచ్చేసి ఏముంది, 07. ఎందుకంటే సో దీంతో ఈ రెండింటిలో స్మాల్ నెంబర్ ఏది, 5 కాబట్టి సో 5 ఇక్కడ ప్లేస్ చేసాం. ఓకే, సో 5 ప్లేస్ చేసిన తర్వాత 07. సో రిమైనింగ్ 2 డిజిట్స్ ఉన్నటువంటివి 07 కాబట్టి 6507 రాసాం. ఆ తర్వాత ఉండేటువంటి డిజిట్స్ ఏంటి, 07నే మనం 70గా రాయొచ్చు, 6570గా రాయొచ్చు. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సో 7 ప్లేస్ని చేంజ్ చేసాం. సో 7 ప్లేస్ చేంజ్ చేసినప్పుడు 67 సిరీస్లో మనకి 0550. ఓకే, సో ఈ విధంగా మనం 6 సిరీస్లో నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా ఫైనల్గా మనకున్నది ఒకే ఒక సిరీస్, అది 7 సిరీస్లో. సో 7 సిరీస్లో మనం ఏం చేస్తున్నాం, 70 తీసుకున్నాం, 7056 సేమ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అంతే. ఓకే, సో సేమ్ ఇక్కడ 70 సిరీస్లోనే 56 రాస్తాం. ఇక్కడ వచ్చేసి 56 తర్వాత ఏ నెంబర్ రాయొచ్చు, 65 రాయొచ్చు. నెక్స్ట్ తర్వాత వీటిలో సో ఏ నెంబర్ ఉంది మనకి, స్మాల్ నెంబర్ 0 తర్వాత 5 కాబట్టి సో 5 ఇక్కడ రాసాం. సో అంటే 75లో సో రిమైనింగ్ డిజిట్స్ ఏమున్నాయి, 06. సో కాబట్టి ఆ 06 మనం ఇక్కడ రాసాం, 7506 రాసాం. సో ఇప్పుడు 7506ని ఎలా రాయొచ్చు, రివర్స్ చేసి రాస్తే 7560గా రాయొచ్చు. అలాగే 7605. సో 7605ని రివర్స్ చేసి రాస్తే సో ఇక్కడ మనం 05ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 7650. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ డిజిట్స్ని ఉపయోగించి ఆ 4 డిజిట్ నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత ఫ్రమ్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్స్ విత్ గివెన్ డిజిట్స్ అండ్ ఫైండ్ ది డిఫరెన్స్ వితౌట్ రిపిటీషన్ అనేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఆల్రెడీ డిజిట్స్ ఇచ్చేసారు ఇక్కడ, ఆ డిజిట్స్ని ఉపయోగించి ఏం చేయాలి, గ్రేటెస్ట్ నంబర్ అండ్ స్మాలెస్ట్ నంబర్, బట్ అట్ ది సేమ్ టైం డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనకు అక్కడ హింట్ ఇచ్చేసాడు, ఏమి, వితౌట్ రిపిటీషన్ అన్నాడు. అంటే రిపీట్ కాకుండా మనం సో యూజ్ చేయాలి వీటిని, డిజిట్స్ని. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడైనా కానీ సో గ్రేటెస్ట్ నంబర్ రాయాలి అన్నా లేదా స్మాలెస్ట్ నంబర్ రాయాలన్నా ఒక ప్రొసీజర్ మనం ఫాలో కావాలి. ఎక్కడైనా డిజిట్స్ అంటే వితౌట్ జీరో లేకుండా ఉందనుకోండి, అప్పుడు మనకు లార్జెస్ట్ నంబర్ రాయాలి అంటే డిసెండింగ్ ఆర్డర్ రాస్తే సరిపోతుంది. అంటే ఆ డిజిట్స్లో లార్జ్ డిజిట్ని మనం ఫస్ట్ రాసి
అంటే డిసెండింగ్ ఆర్డర్లో డిజిట్స్ రాసామనుకోండి సరిపోతుంది. అదే మనము స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి, సో అప్పుడు మనము వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో చూడండి ఇక్కడ ఉన్న డిజిట్స్, సో లార్జెస్ట్ వన్ ఏది ఇందులో, లార్జ్ డిజిట్ ఏంటి 6 అనేది, సో లార్జ్ డిజిట్ కాబట్టి సో 6 ఫస్ట్ రాసాము. దీని తర్వాత సో 6 తర్వాత స్మాలర్ వన్ ఏంటి 5 కాబట్టి సో 5 రాసాము. నెక్స్ట్ సో 5 తర్వాత 4, నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేటువంటిది 3. సో కాబట్టి 6543 అనేటువంటిది మనం గ్రేటెస్ట్ నెంబర్గా రాయొచ్చు. అలాగే స్మాలెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్కి ఏం చెప్పాము ఇందాక, అసెండింగ్ ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. ఓకే, సో అసెండింగ్ ఆర్డర్ అంటే సో మనకు తెలుసు ఆల్రెడీ, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి డిజిట్స్ని రివర్స్ చేసి రాసామనుకోండి సేమ్ అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఓకే, లేదు మనకు తెలుసు కదా అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నంబర్ టు బిగ్ నంబర్. ఓకే, లేదా స్మాల్ టు బిగ్, సో మనకు తెలుసు కాబట్టి సో మనం ఏం చేయొచ్చు ఈజీగా, ఫస్ట్ స్టార్టింగ్ స్మాల్ డిజిట్ ఏంటి ఇక్కడ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, ఆ తర్వాత 6. సో 3, 4, 5, 6 రాసాం కంటిన్యూస్గా. సో కామా ప్లేస్ చేసాం కాబట్టి 3456 అనేటువంటిది మనకి ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఆ తర్వాత ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో మనకు, ఫైండ్ ది డిఫరెన్స్ అని ఇచ్చాడు కదా ఇక్కడ, ఫైండ్ ది డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో డిఫరెన్స్ ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. సో వాట్ ఈస్ గ్రేటెస్ట్ నెంబర్ 6543 మైనస్ స్మాలెస్ట్ నెంబర్ 3456. ఓకే, సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, సో ఎంత వస్తుంది 3087. సో డిఫరెన్స్ అంటే ఏం చేయాలి నాన్న, సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఆ తర్వాత వచ్చేసేసి సో సెకండ్ వన్ మనం అబ్జర్వ్ చేద్దాం. సేమ్ ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ని యూజ్ చేసి ఫస్ట్ మనం గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి. డిసెండింగ్ ఆర్డర్లో రాసాం, 8752 వచ్చింది. ఓకే, సో సేమ్ డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాసాము, ఏం చేసాం మనం ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో రాసాం కాబట్టి సో గ్రేటెస్ట్ నెంబర్ వచ్చింది. అదే అసెండింగ్ ఆర్డర్లో రాస్తే స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. ఓకే, సో డిఫరెన్స్ కదా ఫైండ్ అవుట్ చేయాలి, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. ఓకే, సో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి 8752 మైనస్ స్మాలెస్ట్ నెంబర్ 2578. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 6174 అనేటువంటిది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 60894 5 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 5 డిజిట్స్ని ఉపయోగించి లార్జెస్ట్ నెంబర్ మనం ఫామ్ చేయాలి, అలాగే స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి, దెన్ డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం లార్జెస్ట్ నెంబర్ ఫామ్ చేద్దాం. సో లార్జెస్ట్ నెంబర్నే గ్రేటెస్ట్ నెంబర్ అనేసి కూడా మనం చెప్తాము. గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో గ్రేటెస్ట్ నెంబర్ అంటూనే ఉన్నటువంటి డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో 98640 దట్ ఈస్ 98640. నెక్స్ట్ తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి. స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేసే ముందు ఇక్కడ 0 ఉంది కాబట్టి సో ఈ 0ని మనం సెకండ్ ప్లేస్లో రాయాలి. ఎందుకు సెకండ్ ప్లేస్లో రాయాలి అన్నాము అంటే, ఫస్ట్ ప్లేస్లో 0 రాసామనుకోండి, 0కి లెఫ్ట్ సైడ్ వాల్యూ ఉందా, లేదు కదా. సో అప్పుడు ఏమవుతుంది, అది ఓన్లీ 4 డిజిట్ నెంబరే అవుతుంది. సో మనం 5 డిజిట్స్ యూజ్ చేయాలి. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు 0 అనేటువంటిది కౌంటింగ్ లెక్క రాదు కాబట్టి సో మనం సెకండ్ ప్లేస్లో రాయాలి. ఓకే, సో స్మాలెస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి, సో ఫస్ట్ దీని తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 4 కదా. సో కాబట్టి 4 రాసాము. సో 0ని సెకండ్ ప్లేస్లో రాసాము. సో కాబట్టి రిమైనింగ్ డిజిట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 6, 8, 9. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసాం, అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసాం. సో అప్పుడు చూడండి ఏమైంది, 40,689 అనేటువంటిది స్మాలెస్ట్ నెంబర్ అయింది. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. సో వాట్ ఈస్ గ్రేటెస్ట్ నెంబర్ 98,640 మైనస్
40,689. సో సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, సో ఏమొస్తుంది 57,951 అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ 34879. సో చాలా ఈజీ. గ్రేటెస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో సేమ్ డిసెండింగ్ ఆర్డర్లో రాసాము 98743. దెన్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు అసెండింగ్ ఆర్డర్లో రాయాలి 34789. గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ రెండు ఫామ్ చేసాము. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. సో గ్రేటెస్ట్ నెంబర్ 98,743 మైనస్ 34,789. సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 63,954 అనేటువంటిది మనకు డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో ఆ తర్వాత అబ్జర్వ్ ది ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఫిల్ ది ఎంప్టీ బాక్సెస్. టేబుల్ని అబ్జర్వ్ చేసి ఇందులో ఉన్నటువంటి ఎంప్టీ బాక్సెస్ని మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనం ఫీల్డ్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఫీల్డ్ మీన్స్ కాలం. ఫస్ట్ కాలంలో సీరియల్ నంబర్, సెకండ్ కాలంలో డిజిట్స్, తర్వాత వచ్చేసి స్మాలెస్ట్, గ్రేటెస్ట్, స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్, టోటల్ నంబర్స్. సో ఇది టేబుల్ హెడ్డింగ్లో ఉన్నటువంటి ఫీల్డ్ నేమ్స్. సో ఇక్కడ సీరియల్ నెంబర్లో మనకు తెలుసు 1 2 3 4 5 6 7 8 ఇలా సీరియల్ నెంబర్ అనేటువంటి తీసుకుంటాం. ఇక్కడ డిజిట్ కాలమ్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే సింగిల్ డిజిట్ నెంబర్, దట్ ఈజ్ 1 డిజిట్ నంబర్స్, 2 డిజిట్ నంబర్స్, 3 డిజిట్స్, 4 డిజిట్స్, 5 డిజిట్స్, 6 7 8. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏ డిజిట్ నంబర్స్ ఉన్నాయనేటువంటిది మనం ఇక్కడ నేమ్స్ రాసాము. అలాగే స్మాలెస్ట్, గ్రేటెస్ట్ నెంబర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో అలాగే ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ నుంచి గ్రేటెస్ట్ నెంబర్ వరకు మనం ఈ కాలంలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ టోటల్ నంబర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సింగిల్ డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 0, లార్జెస్ట్ నెంబర్ 9. అలాగే సో స్మాలెస్ట్ నెంబర్ నుంచి గ్రేటెస్ట్ నెంబర్ వరకు మనం ఇక్కడ రాయాలి. స్మాలెస్ట్ నెంబర్ 0 to 9. సో ఈ విధంగా రాసాము. సో 0 నుంచి 9 వరకు ఎన్ని నంబర్స్ ఉంటాయి? 10 నంబర్స్ ఉంటాయి కాబట్టి సో టోటల్ నంబర్స్లో మనం 10 రాసాము. అలాగే 2 డిజిట్ నెంబర్స్కి వచ్చినట్లయితే, సో 2 డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ 10, లార్జెస్ట్ నెంబర్ 99. ఓకే, సో ఇక్కడ మనము స్మాలెస్ట్ నెంబర్ 10 అండ్ ది లార్జెస్ట్ నెంబర్ 99. సో స్మాలెస్ట్ టు లార్జెస్ట్, సో రెండు నెంబర్స్ రాసాము ఇక్కడ. సో 10 నుంచి 99 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే 90 నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో అలాగే 3 డిజిట్ నెంబర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 3 డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ 100, లార్జెస్ట్ నెంబర్ 999. సో ఇక్కడ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ లేదా స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ నెంబర్స్ రాసాము. అలాగే సో 100 నుంచి 999 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే సో 900 నెంబర్స్ ఉంటాయి. అలాగే 4 డిజిట్ నెంబర్స్ని అబ్జర్వ్ చేద్దాం. 4 డిజిట్స్లో స్మాలెస్ట్ నెంబర్ 1000, గ్రేటెస్ట్ నెంబర్ 9999 అనేటువంటిది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఆ తర్వాత స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్, సో ఇక్కడ ఎంటీ బాక్స్ ఉంది కదా, ఎంటీ బాక్స్ని మనం ఫిల్ చేయాలి. సో ఎంటీ బాక్స్లో ఏం రాయాలి? 1000 to 9999 అనేటువంటిది మనం ఇక్కడ రాసాము. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ సో 1000 నుంచి 9999 వరకు సో ఎన్ని నెంబర్స్ ఉంటాయి చెప్పండి? ఈజీగా గెస్ చేయొచ్చు. 10, 90, 900, 9000 ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 9000 నెంబర్స్ ఉంటాయి. అలాగే 5 డిజిట్స్కి వచ్చినట్లయితే సో 5 డిజిట్స్లో స్మాలెస్ట్ నెంబర్ 10,000 అండ్ గ్రేటెస్ట్ నెంబర్ 99,999 అనేటువంటిది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ నెంబర్స్ 10,000 to 99,999 అనేటువంటిది మనం రాసాము. ఓకే, సో ఇందులో టోటల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే సో 90,000 ఉంటాయి. అలాగే 6 డిజిట్ నెంబర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 6 డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 1 lakh. ఓకే, సో గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ 9,99,999 అనేటువంటిది మనకు గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ నెంబర్స్ అనేటువంటివి మనం ఇక్కడ ఇందులో రాస్తాము. అలాగే సో టోటల్ నంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే సో ఈజీగా చెప్పచ్చు, చెప్తారా?
9 lakhs. సో ఎన్ని నంబర్స్ ఉంటాయి? 9 lakhs నంబర్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 lakh నుంచి 9,99,999 వరకు. సో ఎన్ని నంబర్స్ ఉంటాయి అంటే 9 lakhs నంబర్స్ ఉంటాయి. ఓకే, సో 7 digit నంబర్స్కి వచ్చాం. సో 7 digit నంబర్స్లో స్మాలెస్ట్ నంబర్, సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చేసాడు కదా టేబుల్లోనే, ఎంత? 10 lakhs. అలాగే గ్రేటెస్ట్ నెంబర్ 99,99,999. సో ఇప్పుడు స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ నెంబర్స్ రాసాము. 10 lakhs to 99,99,999. టోటల్ నంబర్స్, సో ఎన్ని ల్యాక్స్ ఉంటాయి? 90 lakhs నంబర్స్ ఉంటాయి. ఓకే, సో 8 digit నంబర్స్ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. 8 digits తీసుకున్నట్లయితే, సో 8 digitsలో 1 crore అనేటువంటిది సో స్మాలెస్ట్ నెంబర్ గాను, అలాగే 9,99,99,999 అనేటువంటిది గ్రేటెస్ట్ నెంబర్ గాను మనం రాయొచ్చు. అలాగే స్మాలెస్ట్ నెంబర్ టు గ్రేటెస్ట్ నెంబర్ ఇక్కడ రాసాము. సో ఇందులో నంబర్స్ అంటే 1 crore నుంచి 9,99,99,999 వరకు. సో ఎన్ని నంబర్స్ ఉంటాయంటే 9 crores నంబర్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ టేబుల్లో ఉన్నటువంటి బాక్సెస్ని ఫిల్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని బట్టి సో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, సో వీ అబ్జర్వ్ దట్ అట్ ఈచ్ స్టేజ్ అబ్జర్వేషన్, సో ప్రతి స్టేజ్లోనూ అంటే సో ప్రతి దాంట్లోనూ మనం అంటే సింగిల్ డిజిట్స్లో కానీ, 2 digitsలో కానీ, 3 digitsలో కానీ, 4 digitsలో కానీ, సో ఏ డిజిట్స్ తీసుకున్నా కూడా మనం అక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే స్మాలెస్ట్ నెంబర్కి, గ్రేటెస్ట్ నెంబర్కి, అలాగే స్మాలెస్ట్ నంబర్ నుంచి గ్రేటెస్ట్ నంబర్ వరకు ఎన్ని నంబర్స్ ఉన్నాయనేటువంటిది సో మనం ఏం అబ్జర్వ్ చేసాము, ఏ విధంగా అబ్జర్వ్ చేసామనేటువంటిది ఇక్కడ చూద్దాం. టోటల్ నంబర్ ఆఫ్ సేమ్ డిజిట్ నంబర్స్, గ్రేటెస్ట్ నంబర్ మైనస్ స్మాలెస్ట్ నంబర్ ప్లస్ 1. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ 2 digit నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో సేమ్ రెండు కూడా 2 digit నెంబర్సే. సో 2 digitలో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి మనకు తెలుసు, 99 అనేటువంటిది గ్రేటెస్ట్ నెంబర్, మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 10, అది కూడా మనకు తెలుసు. ఓకే, సో 99 మైనస్ 10 అంటూనే సో ఎంత వస్తుంది ఆన్సర్? 89 ప్లస్ 1. సో ప్లస్ 1 ఉంది కదా, సో ఈ ప్లస్ 1ని ఇక్కడ యాడ్ చేసాం. సో 89 ప్లస్ 1 90. సో అంటే 2 digit నంబర్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఓకే, సో లార్జెస్ట్ నంబర్ నుంచి స్మాలెస్ట్ నంబర్ వరకు, లేదా స్మాలెస్ట్ నంబర్ నుంచి లార్జెస్ట్ నంబర్ వరకు ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఎన్ని నంబర్స్ ఉంటాయి అంటే సో 90 నంబర్స్ ఉంటాయి ఇక్కడ. ఇదే ఫార్ములాని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నా కానీ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ 8 digit నంబర్స్ తీసుకున్నాం. 8 digit నంబర్స్ అంటూనే సో మనకు తెలుసు, ఇందాక మనం టేబుల్లో అబ్జర్వ్ చేసింది లాస్ట్ వన్. ఓకే, సో 9,99,99,999 అనేటువంటిది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అండ్ దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఓకే, సో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 1 crore. సో 9,99,99,999లో నుంచి 1 crore మనం లెస్ చేస్తే సో మనకు తెలుసు 8,99,99,999. సో ఆ నెంబర్ వస్తుంది. సో దానికి మనం 1 యాడ్ చేసామనుకోండి, సో 1 యాడ్ చేస్తూనే 9 crores అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు అంటే టోటల్ నంబర్ ఆఫ్ 8 digit నంబర్స్ ఈజ్ 9 crores. సో అంటే అప్పుడు 8 digit నంబర్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? స్మాలెస్ట్ అంటే 1 crore నుంచి 9,99,99,999 వరకు. సో ఎన్ని నంబర్స్ ఉంటాయంటే 9 crores నంబర్స్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe my channel for more videos. Thank you.